మీ వాక్యం వినడానికి చూపిన ఈ కృపను బట్టి, మా పైన చూపుతున్న ఈ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా తండ్రి, మీ తోడును మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యం ద్వారా మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యాలను మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మంచి అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇర్మియా ప్రవక్త జీవితం యొక్క మాదిరి. ప్రియులారా, బైబిల్లో ఈ ప్రవక్తల జీవితాలను ధ్యానిస్తున్నప్పుడు ప్రవక్తలు దేవుడి కొరకు చేసిన త్యాగాలు, వారు జీవించిన జీవన విధానం చూస్తున్నప్పుడు ఈరోజు భక్తులుగా చెప్పుకుంటూ చలామణి అవుతూ నేను భక్తుడినే అని మాట్లాడుతున్న వారందరికీ కూడా చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఒక భక్తిపరుడు లేదా నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నాను, దేవుడు నాకు తెలుసు అన్నవాడు ఏ స్థాయిలో ఉండాలో అది మనకు తెలియచేసే జీవితమే ఇర్మియా ప్రవక్త జీవితం. జాగ్రత్తగా వినండి దీని గురించి. ఇర్మియా ప్రవక్త అనగానే ఈయనకి మరొక పేరుంది, కన్నీటి ప్రవక్త అని కూడా పిలుస్తారు బైబిల్ పండితులు. కన్నీటి ప్రవక్త అని ఎందుకు మాట్లాడతారు అంటే, ఇర్మియా గ్రంథం తర్వాత మీకు వెంటనే పక్కనే ఉన్న పుస్తకం విలాప వాక్యములు. విలాపము అనగానే దుఃఖము, ఏడ్పు. ఈ విలాప వాక్యాలు దేవుడు ఆయన ద్వారా ఎందుకు రాయించాడు అంటే, విలాపము అనగానే చాలా ఏడ్చాడండి. ఇర్మియా గారు చాలా ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు అంటే, ఇశ్రాయేలు జాతి పతనాన్ని చూసి బాధపడ్డాడు. దేవుడు పిల్లలుగా చెప్పుకుంటున్న వారే పతనం అయిపోతే, మాకు దేవుడు తెలుసు అన్నవారే దిగజారిపోతే, మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటూనే వాళ్ళ జీవితాలని వాక్యానికి విరుద్ధంగా కట్టుకుని నాశనం అయిపోతే వాళ్ళని చూసి ఏడ్చాడు. ఎన్నో మార్లు గద్దించాడు, హెచ్చరించాడు. బ్రతుకుని దిద్దుకోలేదు, మార్చుకోలేదు. చివరికి శిక్షలోనికి వెళ్ళిపోయారు. ఆ శిక్షా కాలంలోనికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దుస్థితిని చూసి, వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులను చూసి, వాళ్ళు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక దుఃఖాక్రాంతుడై ఇర్మియా రాసిందే విలాప వాక్యములు. ఈయన జీవితం మనకు ఒకటే నేర్పుతుందండి. బాగా వినండి. ఈయన జీవితం మనకు ఒకటే నేర్పుతుంది. దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ బ్రతకని వాళ్ళందరినీ కూడా హెచ్చరించాలి. దేవుడు వాక్యానికి భిన్నంగా ఉంటున్న వాళ్ళని సరిచేయాలి, లేదా శిక్షలోనికి వెళ్ళిపోతారు అని హెచ్చరించాలి. ఇది ఇర్మియా జీవితం అండి. ఎక్కడా కూడా భయపడక ఆయన జీవితంలో, ఆయన సేవా జీవితంలో ఆయన చేసిన ఒక ప్రధానమైనదిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రజలు దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడు ఆలోచనలకు భిన్నంగా బ్రతుకుతున్నప్పుడు హెచ్చరించాడు దేవుడు, ఇలా కాదు మీరు ఉండాల్సింది, జాగ్రత్తగా బ్రతకండి అని. కానీ దేవుడు ప్రజలు అలా బ్రతకనప్పుడు రాబోయే శిక్షను ముందుగా గ్రహించిన ప్రవక్త, వాళ్ళ మీదకి ఎలాంటి శిక్ష రాబోతుందో ముందుగా గ్రహించిన ప్రవక్త
చాలాసార్లు అండి హెచ్చరించాడండి, వద్దు వద్దు మీరు తట్టుకోలేరు, దేవుడి చేతిలో పడితే దేవుడి చేతిలో పడకండి అని బ్రతిమలాడాడండి. అయినా వారు వినలేదు. మంచి చెప్పిన ఈ ప్రవక్తను కొట్టాలని చూశారు, బంధించాలని చూశారు, జైలు పాలు చేశారు, చంపాలని చూశారు. భయంకరమైన హింసలు, బాధలన్నీ కూడానండి ఈ ప్రవక్తకు వాళ్ళు పెట్టారు. నిజంగా ఈయన గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, అనానాతో అనే గ్రామంలో ఇర్మియా గారు పుడతాడు. ఇది కొంచెం యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది. ఈయన జీవితం మనం ఆలోచిస్తేనండి, యూదుల రాజులు సుమారు ఒక 5 మంది రాజులు పరిపాలన చేస్తున్న కాలంలో 40 సంవత్సరాలు సేవ చేశాడండి. జాగ్రత్తగా వినండి, ఎంతకాలం సేవ? 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఇది మనసులో పెట్టుకోండి, చివరిలో అడుగుతాను మళ్ళీ. ఈ 40 సంవత్సరాలు ఇతని సేవా జీవితం ఏదైతే ఉందో, ఇది పూలబాట కాదండి, ముళ్ళబాట. ఈ 40 సంవత్సరాలు ఆయన పడిన కష్టాలు దేవుడి కోసం, ఆయన చేసిన త్యాగాలు, ఆయన కార్చిన కన్నీళ్ళు వర్ణనాతీతం ఉండే. ఈరోజు దేవుడు అనగానే మనుషులకు అర్థమైంది ఏంటి అంటే, మనకి ఏదైనా కావాలంటే అడగాలి, దేవుడి నుండి పొందుకోవాలి, దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించాలి, దేవుడి దగ్గర నుంచి ఏదో తీసేసుకోవాలి అని ఎప్పుడు కూడా దేవుడు పక్షాన దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో ఒకటి లాభం పొందుకోవాలి దేవుడి నుండి అని ఆశించేవాళ్ళే తప్ప, జీవితం దేవుడిది కదా, మనకిచ్చిన ఆరోగ్యం కానీ, మనకిచ్చిన ఆయుష్ కానీ అన్నీ దేవుడు కదా, నేను దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి కొరకు నిలబడాలి అని ఆలోచించేవారు చాలా కొద్దిమంది ఉంటారు. 40 సంవత్సరాలు ఇర్మియా సేవ చేశాడు అంటే 40 years. చిన్న కూర్చో. 40 సంవత్సరాలు సేవ చేశాడు అంటే ఆ 40 సంవత్సరాల సేవలో నుండి ఆయన పడ్డ ఇరుకులు, ఇబ్బందులు ఇప్పుడు మీకు చూపిస్తున్నాం. సొంత వాళ్ళు, తన ఊరి వాళ్ళు, ఎవరి మధ్యలో అయితే పుట్టాడో వాళ్ళే శత్రువులుగా మారిపోయారు, చంపాలని చూశారు. కారణం ఒకటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పేస్తున్నాడు. దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతుంటే గద్దిస్తున్నాడు. ఇది ఆనాడున్న జనాంగం తట్టుకోలేకపోయారండి. పిల్లల ముందు ఒక మాట చెప్తాను నేను మీతో. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు భక్తి జీవితం ఎలా ఉంటుంది అంటే, అతి కష్టం మీద ఆదివారం గుడికి వెళ్ళటమే భక్తి అనుకునే స్థితి మనది. ఆదివారం గుడికెళ్ళి వస్తే క్రమం తప్పక ఆదివారం గుడికెళ్ళి వస్తున్న వాళ్ళందరము భక్తులుగా అనుకుంటాం. కొంతమంది భక్తులైతే అసలు క్రమం కూడా ఉండదు, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళకి పని లేనప్పుడు వస్తారు, వాళ్ళకి సావకాశం ఉన్నప్పుడు వస్తారు. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ముందు డుమా కొట్టేసేది ఎవరికి అంటే దేవుడి సన్నిధికి. అలాంటి భక్తులు కూడా ఉంటారు. అందులో కోస్తా బెటర్ ఏంటంటే క్రమం తప్పగా దేవుడి దగ్గరకు వస్తూ మేము భక్తులు అనుకుంటారు. అలా రావటం మంచిదే. కానీ ఇర్మియా ప్రవక్త 40 ఏళ్ల జీవితం సేవ మనం చూస్తున్నప్పుడు అండి, సుమారుగా ఆయన క్రీస్తుకు పూర్వం 627 నుంచి 586 ఈ మధ్యకాలంలో ఆయన సేవ చేశాడు. 627 నుంచి 586, సుమారు 40 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవకుడివి అని, సేవలోకి రా అని చాలామందిని దేవుడు ఏదో కొద్ది రోజులు ఆలస్యంగా, అంటే కొద్ది రోజులు లోకంలో ఉన్న తర్వాత, బ్రతికిన తర్వాత సేవలోనికి పిలవటం అనేది మనం చూస్తాం. ఉదాహరణకి మోషే గారి జీవితం, ఆయన్ని దేవుడు సేవలోకి పిలుస్తున్న టైంకి ఆయన ఏజ్ ఎంత చెప్పండి? 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఒక చోట, 40 సంవత్సరాలు ఒక చోట, 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేవలోనికి పిలిచాడు మోషే గారి జీవితం. కానీ ఇర్మియాని చూస్తేనంటే ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఇర్మియా జీవితంలో ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మొదటి అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్నప్పుడు,
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించేశాను, అర్పణిచ్చేశాను, నిన్ను ప్రతిష్ఠించేశాను. ఎలా ప్రతిష్ఠించారు? జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ఎప్పుడు నియమించాడు దేవుడు ప్రవక్తగా? తల్లి గర్భం నుండి భూమి మీదకి రాక మునుపే నిన్ను ప్రవక్తగా ఆ రోజే డిసైడ్ చేశాను. అన్న ఇర్మియా, నువ్వు ఇక లోకంలో బ్రతకడానికి కుదరదు. లోక సంబంధమైన ఆశల్లోనూ పాపాల్లోనూ లోకంలో మనుషులు బ్రతుకుతున్నారు కదా, విందులు వినోదాలు బ్రాందీ సారా అనుకుంటూ. ఆ రోజు కూడా ఉన్నాయి కదండి విందులు. వాటిల్లోనికి నువ్వు వెళ్ళడానికి కుదరదు. నువ్వు చిన్నప్పుడే నిన్ను ఫిక్స్ చేశాను ప్రవక్తగా అని. చిన్నోడండి, బాలుడుగా ఉన్నప్పుడే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇర్మియా చాలా చిన్నోడు, అప్పటికి చాలా చిన్నోడుగా ఉన్న ఇర్మియాతో అంటున్నాడు, ఇప్పటి నుంచి నువ్వు ప్రవక్తగా నేను జనముల మీద నిన్ను అపాయింట్ చేస్తున్నాను, నేను ఎప్పుడో డిసైడ్ చేశాను ప్రవక్తగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అన్నట్టు. ఇప్పుడు మాట్లాడుతానండి. మనం ఒక 20 ఏళ్ల తర్వాత మారినోళ్ళు ఉంటారు మీలో, 30 ఏళ్ల తర్వాత మారినోళ్ళు ఉంటారు, 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మారినోళ్ళు ఉంటారు. అంటే ఆ కాలం అంతా మనం లోకంలో గడిపేశాం. ఆ ముందు కాలం అంతా కూడా దేవుడు ఎవరో తెలియక, దేవుడి కోసం ఎలా బ్రతకాలో తెలియక, దేవుడు కన్నాడని తెలియక బ్రతికేశాం. కానీ ఇర్మియాకి ఆప్షన్ లేదు చూడండి. చిన్నోడండి, అప్పుడే బాలుడు, చాలా చిన్నోడు. బాలుడుగా ఉన్నప్పుడే చెప్తున్నాడు, నువ్వు ప్రవక్తవి, నా కోసం బ్రతకాలి, నువ్వు సేవ చేయాలి అంటున్నాడు. దీన్ని ఒప్పుకోవటం ఎంత సాహసం మీరు ఆలోచించండి. నేను చాలామంది యవనస్తులను చూస్తూ ఉంటే, మీరు ఎందుకు దేవుడి సన్నిధిలో ఉండరు, మీరు ఎందుకు దేవుడు పని చేయరు అంటే, లైఫ్ ఇంకా చాలా ఉంది కదన్నా, ఎంజాయ్ చేయాలి కదన్నా. అంటే యవ్వనంలో ఉన్నంతకాలం లోకంలో ఎంజాయ్ చేసేసి యవ్వనం అయిపోయిన తర్వాత ఏం చేస్తారట? దేవుడి సన్నిధిలో ఉంటారట, సేవలో ఉంటారట. అంటే యవ్వన కాలపు ఫలాలన్నీ కూడా, యవ్వన కాలం నుండి వచ్చే ఆ ఫలాలన్నీ కూడా లోకానికి ఇస్తారు, సంతోషాలకి ఇస్తారు, సుఖాలకి ఇస్తారు. ఇర్మియాని అంటున్నాడు దేవుడు, అసలు నువ్వు బాలుడిగా ఉన్నప్పుడే నా కోసం బ్రతకడం ప్రారంభించాలి, నా ప్రసంగాలు చేయటం స్టార్ట్ చేయాలి, నా సేవ చేయటం స్టార్ట్ చేయాలి. నువ్వు ప్రవక్తవి అంతే, నువ్వు ప్రవక్తవి అన్నట్టు. ఇది మనసులో పెట్టుకోండి. అంటే చిన్నతనంలో నుండే లోక సంబంధమైన వాటన్నిటికీ దూరంగా జరిగి దేవుడి పక్షాన ఒక ప్రవక్తగా నియామకం అయిపోయాడు, నియమించేశాడు దేవుడే. కానీ ఇర్మియాకు ఒక భయం ఉందండి, చిన్నోడు కదండి. ప్రవక్త అంటే ఏంటి? వెళ్ళి ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఏం చెప్పాలి అంటే దేవుడి వాక్యం చెప్పాలి. ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుడి వాక్యం చెప్పాలి. అమ్మాయి పిల్లలు ఉన్న వాళ్ళు, తల్లులు ఎవరు, ఈ పిల్లలందరినీ బయటికి తీసుకెళ్ళిపోండి. దేవుడు వాకున్నప్పుడు పిల్లలను వదిలితే వాళ్ళు పక్కోళ్ళకి డిస్టర్బెన్స్ అవుతారు. బైబిల్లో ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ మాటలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ జీవితము, వాళ్ళ త్యాగాలు ఇవి. ఎంతో లోతుగా ఆలోచిస్తేనే కానీ అర్థం కాని సంగతులు ఇవి. ప్రవక్త ఇర్మియా చిన్నప్పుడే నువ్వు నాకు ప్రవక్తవి అనగానే ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. దేవుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన దేవుడితో అంటున్న మాట మీరు చూస్తేనండి, అయ్యో నేను చిన్నోడిని కదా తండ్రి, నేను చాలా చిన్నోడిని కదా, ఈ చిన్నతనం నుంచి సేవ అంటున్నావేంటి, ఇప్పటి నుంచే నేను నీ కోసం బ్రతకాలంటున్నావేంటి, నా వల్ల అవుతుందా అన్న భయపడ్డాడు ఇర్మియా. అక్కడ చదివితే మీరు 5వ వచనం, 6వ వచనం, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము. సరే ఏమంటున్నాడు?
నేను బాలుడనే, నేను చిన్నోడినే, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి సరిపోదే. చిన్నోడిని కదా, బాలుడిని కదా, నేను ఏం మాట్లాడగలుగుతాను నీ పక్షాన? ఎంత ఎలా ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? బాలుడుగా ఉన్నప్పటి నుంచే నేను నీ కోసం బ్రతకటం అంటే ఎంత కష్టం తండ్రి. నేను బాలుడనే, నేను మాట్లాడడానికి నాకు శక్తి సరిపోదే. తర్వాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తర్వాత 9వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోటను నా మాటలు ఉంచి ఉన్నాను. చిన్నోడండి, ఏం మాట్లాడతాడండి చిన్నోడు? వాడికి అనుభవం ఏముంటుంది పాపం. కనుక దేవుడు ఆ నోటిని ముట్టి, నీ నోట్లో నుంచి నా మాటలు వస్తాయి, నీ నోట్లో నుంచి నా మాటలు వస్తాయి, నీ నోట్లో నుంచి నా జీవ జలం ఈ ప్రజల మీదకి రాబోతుంది. ఒక చిన్నోడికి దేవుడిస్తున్న భాగ్యం అండి ఇది. చిన్నోడండి, చిన్నతనంలో దేవుడిస్తున్న భాగ్యం అండి. నోటిని ముట్టాడట, ఆ నోటిలో నుంచి నా మాటలు వస్తాయన్నాడా. 10వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. ఆ వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే 10వ వచనంలో, పెళ్ళగించుటకును విరగొట్టుటకును, చూసారా, నశింపచేయుటకును పడత్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించేశాను. ఏం పవర్స్ అండి అవి! రాజ్యాలు, యోధా రాజ్యం కానీ ఇశ్రాయేల్ రాజ్యం కానీ ఆ రోజులు రాజులు పరిపాలిస్తుంటే ఆ రాజులందరి మీద సుప్రీంగా నేను నిన్ను డిసైడ్ చేశాను, నియమించేశాను. నువ్వు పడగొడతావా, నువ్వు నాశనం చేస్తావా, నువ్వు కడతావా, అంతా నీ ఇష్టం నాయన, నేను నీకు తోడుగా ఉంటాను, నేను చెప్పింది నువ్వు చెప్పాలి అని ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరు కనపడటం లేదు. అందరూ లోకంలో కలిసిపోయారు, అందరూ దేవుడికి దూరంగా జరిగిపోయారు. ఇంకెవరు కనపడని టైం అది. ఈ చిన్నోడిని ఇర్మియాను నిలబెట్టాడండి, బాలుడిగా ఉన్నప్పుడే నిలబెట్టాడండి. నిలబెట్టి భయపడతన్న ఇర్మియాకు ధైర్యం ఇచ్చి నువ్వు వెళ్ళాలి అనగానే, ఇర్మియా, ఇది మీరు ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఉన్నారు మీరు. మొదటి అధ్యాయంలో వెళ్ళు నాయనా నేను నీకు తోడుగా ఉంటాను అంటే, 3వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఏమంటున్నాడు తెలుసండి? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడాలి. చిన్నోడు, బాలుడు 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే, 3వ అధ్యాయం 3వ వచనం. చిన్నోడు కదండి, చిన్నోడి నోట ఎలాంటి అనుభవంతో కూడిన మాటలు వస్తున్నాయి మీరు చూడండి. అంటే దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చిన్ననాటి నుండి ఎలా మారిపోద్దో ఈయన జీవితం ఒక ఆదర్శం అండి, నిజంగా మాదిరి. దేవుడు చిన్నోడికి తోడుగా ఉన్నా సరే అతని నోట ఎలాంటి మాటలు వస్తాయో, సమాజాన్ని ఎలా సరిచేస్తాడో 3వ వచనంలో అంటున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకనున్నావు అన్నాడు. వాళ్ళని గద్దిస్తున్నాడండి చిన్నోడే ఆ ఏజ్లోనే. ఇదిగో మీకు వర్షాలు పడటం లేదు కదా, దేవుడు మీ మీద కోపగించాడు కదా, మీకు కరువు రాబోతుంది కదా, దేవుడు ఇలాగా మీ మీద కోపాన్ని చూపిస్తున్నా కూడా మీకు మారాలని అనిపించటం లేదా? నీకు మారాలి అని అనిపించటం లేదా? మీకు సిగ్గుపడటం లేదా? మీకు సిగ్గునందటం లేదా మీరు అని, వ్యభిచార స్త్రీ ఎలాగైతే ధైర్యంతో తాను చేస్తున్న పాపాన్ని ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతుందో, దేవుడికి దూరంగా పాపాలు చేస్తూ మీరు కూడా అంతే ధైర్యంగా ఉన్నారు, ఎలా ఉంటున్నారు ఇలాగా అని హెచ్చరిస్తున్నాడు వాళ్ళని. ఎలా ఉంటున్నారు ఇలాగా? అలా ఉండకూడదు కదా. మీరు ఎలా ధైర్యం తెచ్చుకుంటున్నారు పాపం చేయడానికి? ఏమంటే ఒక చిన్నోడు పాపాల గురించి మాట్లాడటం ఏంటండి? ఒక చిన్నోడు వ్యభిచార స్త్రీకి ఎలాంటి ధైర్యం ఉంటుందో పాపం చేసేటప్పుడు అలాంటి ధైర్యంతో మీరు ఉన్నారు అని వాళ్ళని గద్దించడం ఏంటి? ఒక చిన్నోడండి, బాలుడు, ఒక చిన్నోడు. ఇంకా కిందకి వెళ్ళేసరికి అంటాడండి 4వ వచనంలో, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నీవు నాకు చెలికాడవు అని నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా,
అని నీవు అనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములను చేయుచునే ఉన్నావు. నువ్వు మాత్రం మారవు. నువ్వు చెయ్యాలనుకుంటున్నవన్నీ నువ్వు నెమ్మదిగా చేస్తానే ఉంటావు. జాతి మొత్తాన్ని, యోధ జాతి మొత్తాన్ని హెచ్చరిస్తున్నాడండి. ఒక చిన్నోడండి, చిన్న వయసులో దేవుడి పక్షాన హెచ్చరిస్తున్నాడు. నువ్వు చెయ్యాలనుకుంటున్న పాపాలు ఎప్పటికీ మానకుండా నువ్వు చేస్తూనే ఉంటావు. సిగ్గునందవు నువ్వు. ఆ చేస్తున్న కార్యాలు నీకు సిగ్గు అనిపించటం లేదు. ఆ చేస్తున్న పనుల వల్ల నేనేంటి ఇలాగ అయిపోయినన్న ఎక్కడా కూడా ఆ పశ్చాత్తాపం అనేది నీలో కనపడటం లేదు అని ఆ రోజున్న జాతి మొత్తాన్ని హెచ్చరిస్తున్నాడు. మనసులో పెట్టుకోండి, ఇది 3వ అధ్యాయానికి. ఓ మాట అడుగుతానండి. ఒక చిన్నోడు లేచి మీరందరూ పాపాలు చేస్తున్నారు అంటే పెద్దోళ్ళు ఊరుకుంటారండి? ఊరుకుంటారా? వాళ్ళ మధ్యలోనే పుట్టి వాళ్ళ మధ్యలోనే కొద్ది కాలానికి చిన్నోడు ప్రవక్త అయిపోయి ప్రసంగాలు చేస్తూ మీరందరూ పాపాలు చేస్తున్నారు, మీకు అసలు సిగ్గు లేదు అన్నాడు అనుకోండి, ఎలా తీసుకుంటారు దాన్ని? ఎట్రా మా మధ్యలో పుట్టి, మా ఇంట్లో పుట్టి, మా మధ్యలో పుట్టి, నిన్న కాక మనం పుట్టావు చిన్నోడివి, నువ్వు మాకు ఏం లేదంటున్నావు? మాకు సిగ్గు లేదంటావా? మమ్మల్ని మేము చేస్తానవి పాపాలు అంటావా? మమ్మల్ని సరి చేసుకోమంటావా? మాకే చెప్పేటోడు అంతటి వాడివి అయ్యావా? అంతే కదండి. మంచి ఎవరు చెప్పినా తీసుకోవాలి. కానీ మానవ జాతి ఎలాంటిది? మంచి ఎవరు చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు అనుకున్న వాళ్ళు, వాళ్ళకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకంటే అధికారంలో పెద్దవాళ్ళు, వాళ్ళకంటే డబ్బు బాగున్న వాళ్ళు, వాళ్ళకి మంచి చెప్తే మంచి అవుతుంది. అంతే కదండి. చిన్నోడు ఏదైనా మంచి చెప్పాడు అనుకోండి, అదేమవుతుంది? పట్టించుకోరు కదా. చిన్నతనంలో సేవలో ఉన్నాడు కదండి. ఎంత బాధ అంటేనండి ఇర్మియాకి పాపం. ఇది మీరు ఇప్పుడు నేను చివరి వరకు తీసుకెళ్తాను మిమ్మల్ని, జాగ్రత్తగా రావాలి. ఇర్మియా జీవితం, ఇర్మియా గ్రంథం 47 వరకు వెళ్తాం మనం. కొంచెం జాగ్రత్తగా రండి. చిన్నతనంలో సేవ ప్రారంభించి ఇలాంటి మాటలు ఎప్పుడైతే సమాజంతో అంటున్నాడో, వాళ్ళని బాగు చేయడానికి, వాళ్ళ పాపాలు మాన్పించడానికి ఇలాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, సొంత ఊరోళ్ళండి ప్లాన్ చేశారండి చంపేయాలి ఇతన్నిక. 11వ అధ్యాయం, 11వ అధ్యాయానికి రండి, 20వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం అండి. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీద వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతి దండన నన్ను చూడనిమ్ము. చూసారండి, మొరపెట్టుకున్నాడు ప్రవక్త. తండ్రి, నీకు సమస్తము తెలుసు కదా, వీళ్ళు నా మీద ఎలాంటి కుట్రలు చేస్తున్నారో నీకు తెలుసు కదా అని 21లో అంటున్నాడు. 21 కావున వాళ్ళు అంటున్నారండి అక్కడ చుట్టూ ఉన్న జనం, నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచించకూడదని చెప్పు అనానోతు వారిని గూర్చి యెహోవా ఇట్లా సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్తున్నారట వాళ్ళు? ఇర్మియాకి ఏమని చెప్తున్నారట? యెహోవా నామమున ప్రవచించటం నువ్వు మానేయాలి. ఏం మానేయాలి? ఇతను వాక్యం చెప్పడం మానేయాలట. ఆయన వాక్యం చెప్తే వీళ్ళకేంటండి బాధ? వాక్యంలో ఏం చెప్తున్నాడు? మీ జీవితాలు బాగోలేదు, మీ బ్రతుకులు బాగోలేదు, దేవుడికి విరుద్ధంగా మీరు ఉన్నారు అని ఎప్పుడైతే చెప్తున్నాడో, నువ్వు ప్రవచనాలు చెప్పటం మానేస్తావా, చంపేయమంటావా? నువ్వు వాక్యం చెప్పడం మానేస్తావా, చంపేయమంటావా? చంపేస్తాం, చావులే. ఇంకా ప్రవక్తని చంపేస్తాం అంటున్నారండి. అప్పటికి చాలా చిన్నోడు కదండి, చాలా చిన్నోడు కదా. చుట్టూతో ఉన్న జనం చంపేస్తాను అంటే అల్లాడిపోయాడండి. దేవా ఏంటి తండ్రి వీళ్ళంతా మూర్ఖులు, నేను చాలా చిన్నవాడిని, బలం లేని వాడిని, పేదవాడిని, నన్ను చంపేస్తానంటున్నారు. ఈ రాజ్యం అంతా నాకు వేరుగా, రాజుతో సహా, ప్రజలతో సహా, సొంత ఊరి వారితో సహా అందరూ ఆయనకి వ్యతిరేకం అయిపోయారండి. నిజంగా ఇర్మియా జీవితాలండి మీరు చదువుకోండి. నేను మొక్కలుగా చెప్తున్నాను కానీ మీరు చదువుకోవాలి. వీళ్ళ జీవితాలు, బైబిల్ చదువుకోవాలి, వీళ్ళ జీవితాలు చదువుకోవాలా. అలా చిన్నోడయి ఉండి సేవలోకి వస్తేనండి కంప్లీట్గా అందరూ వ్యతిరేకం అయిపోయాడు. సొంత ఊరోళ్ళు, సొంత కుటుంబీకులు, ఆ గ్రామస్తులు, వాక్యం చెప్తుంటే ప్రజలు, రాజు అందరూ ఆయనకి వ్యతిరేకం అయిపోయి చిన్నోడండి ఇర్మియాని చంపేయాలా, ఇర్మియాని చంపేయాలా, ఇర్మియాని చంపేయాలా. ఎంత భయం కింద ఉంటుందండి. మీరు ఆలోచించండి. ఎవరైనా మనం చంపేస్తాను అన్నారు అనుకోండి, ప్రశాంతంగా తిరుగుతారా? మీరు చెప్పండి. ప్రశాంతంగా బయటికి వెళ్ళి వస్తారా?
నిన్ను చంపేస్తాము అంటే ఎవరండి ప్రశాంతంగా ఉంటారు? చంపేస్తాం అంటున్నారండి. అడుగు అడుగునా చంపేస్తాం, చంపేస్తాం, చంపేస్తాం. ఇది మనసులో పెట్టుకోండి. ఒంటరిగా ఉన్నాడండి చిన్నోడు. ఆల్రెడీ ప్రజలందరూ వ్యతిరేకమైపోయారు దేవుడి గురించి బ్రతుకుతున్నందుకు. యవ్వన కాలానికి వచ్చేసరికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి చెప్పండి? ఇలాంటి ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇలాంటి ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రజలందరూ వ్యతిరేకం అయిపోయినప్పుడు, ఒంటరి జీవితం జీవిస్తున్నప్పుడు, ఏమంటే ఒక నిరాశ నిస్పృహల్లో ఉన్న ఒక యవనస్తుడు ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటారండి? వివాహం అయితే బాగుంటుందండి, నాతో పాటు నా భార్య వచ్చి నాకు తోడుగా ఉంటుంది, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అనుకుంటారు కదా. ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు ఇర్మియా అన్నాడు దేవుడే. ఇర్మియా నీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలా, ఎందుకంటే నీ జీవితంలో నా కోసం పెళ్ళి అనే కార్యక్రమాన్ని తీసేస్తున్నాను, నీకు వివాహం లేదన్నట్టు. ఎవడి నిజంగా మనం మన జీవితంలో ఏదైనా ఒక ప్రధానమైంది లేదా మనకి ఇష్టమైంది దేవుడి కోసం నష్టపోవడానికి ఒప్పుకుంటాం మనం? నిజం చెప్పండి, ఒప్పుకుంటామండి? అందులోనూ మనకి ఇష్టమైంది దేవుడి కోసం నష్టపోతామండి. ఇప్పుడు మనకు బాగా ఇష్టమైందంటే కాస్త డబ్బు, నష్టపోవడానికి ఒప్పుకుంటావా? మనకి ఇష్టమైన వస్తువులు దేవుడి కోసం నష్టపోవడానికి ఒప్పుకుంటావా? ఈ శరీరం అంటే మనకి చాలా ఇష్టం, దీన్ని ఏమైనా దేవుడి కోసం ఎలాగ పాడైపోయినా పర్వాలేదండి దేహం అని ఈ శరీరాన్ని ఏమైనా ఆయన కోసం నలిపేస్తామా? మనకి ఇష్టమైనవి ఏవి మనం దేవుడికి ఇవ్వమండి. దేవుడి దగ్గరికి మనం వచ్చే దేనికి? మనకిష్టమైనవన్నీ అడగడానికి. ఇప్పుడు పెళ్ళి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి యవనస్తులకి? మీరు చెప్పండి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహం నాకు ఇష్టం లేదండి, నేను పౌలు గారిలో ఉండిపోతాను అంటారు ఇటు ఎవరైనా? ఎవరుంటారండి? అందరికీ యవన కాలం వచ్చిన తర్వాత ఎవరి సినిమాలు వేసుకుంటూ ఉంటారు. రాత్రి పడుకున్న తర్వాత మా ఆయన ఎలాగ ఉండాలి, మా ఆవిడ ఎలాగ ఉండాలి, మేము ఎలా జీవించాలి, ఇక్కడ తిరగాలి. ఇంకా విచిత్రం ఏంటంటే పెళ్లి కాకమునిపే పుట్టబోయే పిల్లోడికి ఈ సీట్లు బుకింగ్ చేసేసుకుంటున్నారట ముందే. ఏవి మన స్కూల్లో సీట్లు దొరకట్లేదు కదండి ఇంటర్నేషనల్ స్కూల్లో. వీడికి ఇంకా పెళ్ళి అవ్వదండి, ఆల్రెడీ బుక్ చేసుకుని వస్తాడు. ఓ సీట్ ఉంచండి మాకు 2024, ఇప్పుడు 26 కదండి, 2030లో ఒక సీట్ ఉంచండి అంటే ఇటు పక్కా ప్లానింగ్ అనమాట. అప్పటికల్లా మా వాడు వస్తాడు, అప్పటికల్లా నేను ఏం చేయాలి? స్కూల్లో వెయ్యాలి. ఇంత పక్కా ప్లానింగ్తో పెళ్లి గురించి వివాహం గురించి కలలు కానీ నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, వివాహం అయిపోయిన తర్వాత ఆశలు పడతాను ఈ లోకంలో. ఇలాగ ఇదే జీవితం అనుకుని వీటిల్లోనే బ్రతుకుతున్న ఈ లోకంలో, అలాంటి లోకంలోనే పుట్టాయినా నాయన నా కోసం బ్రతుకుతున్నావు కదా, నా సేవలో ఉన్నావు కదా, నువ్వు ఇప్పటికే కష్టాల్లో ఉన్నావు నాయన, మరలా భార్య వచ్చిందంటే మరిన్ని కష్టాల్లోనికి వెళ్ళిపోతావు ఆమెతో సహా, నీకు వివాహం లేదు అన్నట్టు. 16వ అధ్యాయం చూడండి 2వ వచనం. ఇది 11వ అధ్యాయం. 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 16వ అధ్యాయము 2వ వచనం. ఈ స్థలమందు నీకు కుమారులనైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసుకొనకూడదు. ఏమన్నాడండి? నీవు వివాహము చేసుకొనకూడదు అన్నాడు. ఈ దెబ్బకి ఆయన ఏం చేయాలా? నీకో నమస్కారం, నీ సేవకు ఒక నమస్కారం, అంతే కదండి. యవనస్తుని వివాహం చేసుకోవద్దంటే ఎవరుంటారండి దేవుళ్ళో? బాగా ఆలోచించండి. ఒక యవనస్తుడిని వివాహం చేసుకోవద్దంటే దేవుళ్ళు ఎలా ఉంటారు? నా నిమిత్తం నీకు వివాహం లేదు, ఎందుకంటే ఈ చుట్టూతో ఉన్న జనాంగం మంచివాళ్ళు కాదు నాయన. నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నిన్నే చంపాలని చూస్తున్నారు, నీ భార్యని చంపేస్తారు, నీ పిల్లల్ని చంపేస్తారు, మరింత పుట్టెడు దుఃఖంలోనికి నువ్వు వెళ్ళిపోతావు నాయన. అందుకు ప్లీజ్ రా, నీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ వద్దురా, మంచిది కాదురా, నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఎలాంటిదంటే నిన్నే చంపేయడానికి చూస్తున్నారు వీళ్ళు. కనుక నాన్న నీకు వివాహం వద్దు, బ్రతుకున్నంత కాలం నీ యవ్వన జీవితాన్ని నా సేవకు పనంగా పెట్టాలి అన్నాడు. ఇర్మియా జీవితం మాదిరి అని ఎందుకు వేసానంటేనండి, అసలు ఇలాంటి త్యాగాలు మనం ఎప్పుడైనా దేవుడి కోసం కనీసం ఊహించుకోగలమా? మీరు చెప్పండి, ఇలాంటి త్యాగాలు మనం చేయగలమా? వీళ్ళు ఇంత పెద్ద పెద్ద త్యాగాలు చేసి భక్తులుగా బైబిల్లో నిలబడ్డారు. ఆయన ఏది చెప్తే అది చేస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, ప్రవక్త అంటే ఎలా ఉండాలి అంటే దేవుడు చెప్పింది ముందు ఈయన చెయ్యాలి, ఆ తర్వాత ప్రజలను చేయమని చెప్పాలి. ఇది ప్రవక్త జీవితం. ఈరోజు సేవ అనగానే చూస్తున్నాం కదండి, సమాజంలో సేవ అనగానే ఫ్యాషను, సేవ అనగానే అదొక హోదా, సేవ అనగానే అదొక వ్యాపారం,
సేవ అనగానే లాభాపేక్ష. మళ్ళా చెప్తున్నాను, సేవ అంటే పణంగా పెట్టడం, జీవితాన్ని పణంగా పెట్టడం. సేవలోకి వచ్చిన తర్వాత చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది, చాలా కోల్పోతూ ఉంటాం. కోల్పోవాలి, సేవ నిమిత్తం నువ్వు నీ త్యాగాలు చేయాలి. వాటన్నిటికీ రెడీగా ఉంటే సేవలోకి రావాలి. ఇర్మియా జీవితం అదే నేర్పిస్తుంది. సేవలోకి వచ్చిన తర్వాత చిన్నోడు బాలుడిగా ఉన్నప్పుడు సేవలో పెట్టుకున్న తర్వాత యవనానికి వచ్చేసరికి నాన్న నీకు మ్యారేజ్ లేదన్నాడు. నువ్వు చెప్తే నేను ఎందుకు చేసుకోకుండా ఉండాలి, నేను పెళ్లి చేసుకొని సేవ చేస్తాను అన్నాడు అనుకోండి. ఈయన జీవితాన్ని మరోలా చదువుకునే వాళ్ళం మనం. అర్థమవుతుందా? కనుక దేవుడు ఏది వద్దు అంటే అది మనం మానేయాలి. చివరికి అది నీకు ఇష్టమైందైనా సరే అది నీకు హాని చేస్తుందంటే నువ్వు మానేయాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఇర్మియా ఏమి నేర్పుతున్నాడు అంటే మనకి ఏది మంచో మనకి ఏది చెడో మనకి తెలుసా? దేవుడికి తెలుసా? దేవుడికి తెలుసు కదండి. ఇప్పుడు ఇర్మియా గారికి వివాహం ఇష్టం ఉండదా? యవనస్తుడికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉంటుంది. కానీ దేవుడు వద్దన్నాడు కనుక మానేస్తాను. ఎందుకంటే నాకేది క్షేమమో నాకేది మంచో నాకంటే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇది మాదిరి కదండి, ఆయన జీవితం మనకు నేర్పుతున్న పాఠం కదా. నిన్ను ఏదొద్దంటే అది మానేయి. చాలామందికి అర్థం కదండి, ఇది వద్దు అంటే మానరు, అదే చేస్తారు. నిన్ను వద్దన్నది మానేయి, నిన్ను చెయ్యొద్దన్నది నువ్వు మానేయాలి. దేవుడు చెయ్యొద్దన్నది మానేయాలి. ఏమంటే ఎప్పుడు కూడా దేవుడి గురించి కాస్త అవతల వాడికి చెప్పాలి అని అనుకుంటే ముందు దేవుడు చెప్పినవి నువ్వు చెయ్యాలి. ఇర్మియా చేస్తాడు దేవుడు చెప్పింది, నీతిగా ఉంటాడు. యవన కాలంలో ఉండి వివాహ వయసుకు వచ్చిన తర్వాత వివాహం వద్దంటే ఆ స్త్రీ వంక చూడటం, ఈ స్త్రీ వంక చూడటం, ఏమంటే ఆడపిల్లల్ని ఏడిపించటం, వ్యభిచారాలు చేసే స్త్రీల దగ్గరికి వెళ్ళటం ఏమి చేయలేదు ఆయన. నిండు యవ్వనంలో బాలుడుగా ఉన్నప్పుడు సేవలోకి వస్తే నిండు యవ్వనంలోకి వచ్చిన తర్వాత నీకు వివాహం లేదు అంటే మీరు ఏం చెప్తే అదేనండి, మీరేం చెప్తే చేస్తానండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలందరికీ కూడానండి దేవుడు తన ప్రవక్తలని మాదిరిగా పెట్టాడు. రోజు చాలామంది మన దేవుడి గురించి చెప్పాలి, ఆ దేవుడి గురించి బ్రతకాలి అని ఉంటుంది. బ్రతకాలి చెప్పాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుడు చెబుతున్న మాటల ప్రకారం ముందు మనం బ్రతకాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట రాస్తాడు, 50వ అధ్యాయం 16వ వచనం తీయండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని. చూసారా? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. నీ నోట్లో నా మాటలు ఎందుకు ఉంటున్నాయి? ఇది ఎందుకు తీసాను తెలుసా? ఇప్పుడు ప్రారంభంలో ఇర్మియాతో నోటిని ముట్టుకుని దేవుడు ఏమన్నాడు? నీ నోట నా మాటలు ఉంచుతాను అన్నాడు. ఎవరి నోట ఉంచుతాడు దేవుడు మాటలు? చెప్పండి. ఇప్పుడు ఎవరి నోట ఉంచుతాడు? ఎవరి నోట తన మాటలు వినబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే భక్తి పరుల నోట తన మాటలు వినబడాలని కోరుకుంటారు తప్ప దేవుణ్ణి నమ్మనివాడు, దేవుడు ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఇష్టానుసారంగా లోక సంబంధమైన ఆశల్లో చిక్కుకుని పాపాలు నేరాలు చేస్తూ వేదికలెక్కి ప్రసంగాలు చేస్తాను అంటే గెట్అవుట్ అంటాడు దేవుడు. అదే అంటున్నాడు ఇక్కడ. నువ్వు భక్తిహీనుడిగా జీవిస్తూ భక్తిహీనుడిగా బ్రతుకుతూ నీ నోట నా నిబంధనను వచించదవేమి. నీ నోట్లో నా మాటలు ఎందుకు పెడుతున్నావు? నా కట్టడలు వివరించుటకు నీకు ఏం పని? నీకేం పని అక్కడ? నీ బ్రతుకు బాలేదు కదా, ముందు బ్రతుకు చక్కబెట్టుకో. బ్రతుకును చక్కబెట్టు ముందు. నా నిబంధన నా గురించి మాట్లాడాలంటే నీ బ్రతుకు బాగుండాలి. బ్రతుకును చక్కబెట్టుకుని మాట్లాడు. నీ నోట నా మాటలు ఉంచను. భక్తిహీనుల నోట నా మాటలు ఉండకూడదు. భక్తిహీనులు ఎవరు నా గురించి మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల నా మాటల యొక్క ఖ్యాతి తగ్గిపోతుంది. వాడి క్యారెక్టర్ని బట్టి. క్యారెక్టర్ లేనోడు దేవుడు మాట్లాడితే ఆ మాట్లాడుతున్న వ్యక్తిని బట్టి దేవుడు మాటకున్న ఖ్యాతి తగ్గిపోతుంది. అందుకే అది దేవుడు బాధ. అందుకే అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకు ఏమి పని. ఇర్మియా దేవుని కట్టడలు వివరించడానికి దేవుడు ఏది చెబితే అది చేసి, తండ్రి మీరు బ్రతకమన్నట్టుగా బ్రతికి నేను మీ మాటలు చెబుతాను. వాక్యము చెప్పే సేవకుడు లేదా సేవకులు లేదా వాక్యం చెప్పాలనుకున్న వాళ్ళు అందరికీ మాట చెప్తాను నేను. వాక్యం ఎలాంటిది అంటే
కరెంటు లాంటిది పవర్. కరెక్ట్గా యూజ్ చేసామనుకోండి పవర్ని, అందరికీ లైటింగ్ ఇస్తుంది, అందరికీ కాంతి ఇస్తుంది. నా దగ్గరే ఉంది కదా స్విచ్లు, నా దగ్గర నుంచే కరెంట్ వెళ్తుంది కదా అని తేడాగా అటు ఇటుగా మనం పట్టుకున్నాం అనుకోండి, ముందు షాక్ కొట్టేది ఎవడికో తెలుసా? ఆ పట్టుకున్న వాడికే. సబ్స్టేషన్స్ తెలుసు కదండి మీకు. ఈ కరెంట్ అంతా కూడా ఒక స్టేషన్ నుంచి మనకు వస్తుంది. ఒక ఊరు మొత్తానికి ఒక సబ్స్టేషన్ ఉంటుంది ఊరు చివరిలో, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి చూడండి. వెళ్ళి ముందు పవర్ అంతా అక్కడికి వచ్చి అక్కడ నుంచి ఊరు మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అక్కడ మేనేజ్మెంట్ లేదా అక్కడ ఆ పని చేసే వాళ్ళండి చాలా భయపడుతూ ఉంటారండి. వర్షాకాలంలో లోపలికి వెళ్ళాలంటే గజగజలు ఆడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా చిన్న ఎర్త్ అయినా సరే లాగేసుకుంటుంది, కొట్టేస్తుంది, చచ్చిపోతాడండి ఆన్ స్పాట్లో. పవర్ని ఊరు మొత్తానికి సప్లై చేసేవాడు గజగజలు ఆడుతూ ఉంటాడు, ఈ పవర్ నాకెక్కడ కొడుతుందోనని. వాక్యం చెప్పే వాళ్ళ విషయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. భక్తిహీనంగా బ్రతుకుతూ వాక్యం ఉంది కదా దాన్ని నోట్లో పెట్టుకుని చెప్పేస్తాను అంటే, భక్తిహీనుడవైన నీ నోట నా మాటలు వచించదవేమి. నీకేం పని నా మాటలు చెప్పడానికి? ఇదే మాట ఏమండి, బైబిల్ భలే ఉంటుందండి. పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, అదే మాట కొత్త నిబంధనలో మరో చోట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి మీరు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? ప్రసంగాలు చెప్పడం అంటే అవతల వాళ్ళు కూర్చుంటారు, ఇక అమాయకంగా కూర్చుంటున్నారు, బైబిల్ పట్టుకుని నాకు మైక్ దొరికింది కదా 24 గంటలు ప్రసంగాలు చెప్పడమా? ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా? వాక్యం నీకు అప్లై అవ్వదా? నీకు కాదా బోధ? ఎదుటివాడికైనా బోధ చేసేయటం. బాబా మైకులు ఇస్తేనండి అసలు భలే చెప్తారండి ప్రసంగాలు. బ్రతుకు చూస్తే శూన్యం, బ్రతుకు చూస్తే చీకటి, బ్రతుకు చూస్తే అబద్ధాలు, బ్రతుకు చూస్తే మోసాలు. ఎందుకు మైకులు, ఎందుకు ప్రసంగాలు? ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవు బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగతనాలు చేస్తూ, దొంగతనాలు చేయొద్దు, నరహత్యలు చేయొద్దు, మనం దేవుని పిల్లలమే, పరిశుద్ధులమే, పవిత్రులని ప్రసంగాల ఒక పక్క దొంగతనాలు చేస్తూ. చూసారండి ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాడంటే, ఇలా సీరియస్ అవుతాడు దేవుడు. తన వాక్యాన్ని పాటించకుండా సేవ చేస్తానంటే ఇలా సీరియస్ అవుతాడు. ఇంత స్ట్రిక్ట్గా ఉంటాడు దేవుడు వాక్యం చెప్పాలనుకున్న వారి విషయంలో. మరి ఇర్మియా చిన్నోడై ఉండండి, మీరు చూడండి, ఇర్మియా చిన్నోడై ఉండి, బాలుడై ఉండి, దేవుడు చెప్పిన ప్రతి మాటను పాటిస్తూ, తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, నేరాలు చేయకుండా ఎంత జీవితాన్ని భద్రపరుచుకున్నాడండి చిన్నప్పటి నుంచి దేవుడిలో. చిన్న మాట అండి, చిన్నప్పటి నుంచిలో జీవితాన్ని భద్రం చేసుకోవడం దేవుడి కోసం అంటే చిన్న మాట. ఇప్పటికే మన జీవితాలు 60-70 ఏళ్ళు వచ్చిన బోళ్ళంత అనుభవం ఉన్న మనమే సరిగా ఉండడం దేవుళ్ళలో. అతను చిన్నప్పటి నుంచి దేవుడే, యవ్వన కాలం వచ్చేసరికి దేవుడే. ఆ యవ్వన కాలపు పాపాలేమి ఆ ఇర్మియా గారి జీవితంలో కనపడటం లేదు. పైపెచ్చి నీకు వివాహం లేదన్నాడు, జీవితకాలం ఇలాగే ఉండాలి అన్నాడు. అయినా సరే అన్నిటికీ తలొగ్గి నేను బ్రతుకుతానండి దేవుడి కోసం, నేను బ్రతుకుతానండి, నేను జీవిస్తానండి. ఇది మాదిరి అంటే. ఈయన అనేక మందికి మాదిరి అయ్యాడు. మళ్ళీ చెప్తాను, ఇతను జ్ఞాపకం పెట్టుకోండి, చివరిలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత. యవ్వన కాలంలో వివాహం వద్దనుకుని జీవితాన్ని పణంగా పెట్టి దేవుడి కోసం బ్రతుకుతున్న ఇర్మియా యవనస్తుల తాట తీసేశాడు. ఆ రోజు ఆ రాజ్యంలో యూదుల్లో ఉన్న యవనస్తుల తాట తీశాడు. ఎలాగో తెలుసా? ఏంట్రా మీరు ఈ పాపాలు, నన్ను చూడండి, యవ్వన కాలంలో ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఏ పాపం చేయకుండా ఎంత బాగా దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, నన్ను చూడండి అని ఆ రోజున్న యవ్వన సమాజం మొత్తాన్ని హెచ్చరించాడండి ఇర్మియా. చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. దేవుడి మాటల ప్రకారం బ్రతకకుండా, దేవుడు చెప్పింది జీవితంలో పాటించకుండా చెప్పటం చాలా కష్టమండి. ఒకవేళ చెప్పిన దేవుడు అంగీకరించడండి, ఆ సేవను దీవించడండి, ఆ సేవను వర్ధిల్ల చేయడండి. ఆ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరు కూడా మారరండి, బ్రతుకు బాగోకపోతే, జీవితం బాగోకపోతే. కనుక ఇర్మియా తన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ దేవుడి సేవలో వెళ్ళాడు. తన జీవితాన్ని భద్రపరుచుకుంటూ వాక్యం చెప్తున్నాడు. తన్ను తాను కాపాడుకుంటూ అనేక మందిని కాపాడాలనుకున్నాడు. అంతే తప్ప తాను ఏదో పాపాలు చేసేస్తూ. ఏమంటే చాలామందిలో నేను ఈ డైలాగ్ విన్నాను. ఇది మీరు ఎప్పుడన్నా వింటే చాలా సీరియస్గా తీసుకోవాలి దీన్ని. చాలామంది ఏమంటున్నారంటే, మా గురించి మీకు ఎందుకంటే మేము చెప్పే వాక్యం వినండి. అదేంటది ఏంటట,
మా గురించి మీకు ఎందుకు, మేము చెప్పే వాక్యం వినండి. వీళ్ళకి ఏం చేయాలంటే ఒక మంచి నీళ్ళు, ఈ మినరల్ వాటరే, ఇలాంటి మినరల్ వాటరు మీరు శుభ్రంగా ఏదో మట్టిలోనో ఎక్కడో శుభ్రంగా చేయి బాగా ఇలాగ అనేసి ఆ మట్టి చేత్తో ఒక గాజు గ్లాస్ పట్టుకోవాలి. గాజు గ్లాస్ పట్టుకుంటే ఆ గాజు గ్లాస్కి మట్టి అంతా అవుతుందా? అవుతుంది. అందులో మంచి వాటర్ వేసి ఇలా పట్టుకెళ్ళి ఇవ్వాలి, వాటర్ తాగు బాబు అని. అప్పుడు ఏమంటాడు? అదేంటండి మురుగు గ్లాస్తో ఇస్తున్నారు అన్నప్పుడు మీరు ఏమనాలి? నీళ్లు మంచివే కదా, గ్లాస్ గురించి నీకెందుకు, తాగుతాడా? అబ్బే అయ్యగారు వాటర్ తాగేటప్పుడు గ్లాసు బాగుండాలి, నీళ్లు బాగుండాలి. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం ఎదవ పాపాలన్నీ చేసుకుంటూ వాక్యం చెప్తారట. చెప్తున్న వాక్యాన్ని వినాలట, చెప్తున్న మనిషిని చూడకూడదట. ఎదుటివానికి బోధించు, నీకు బోధించుకునవా? సిగ్గు అనిపించటం లేదు? తప్పులు చేస్తూ నేరాలు చేస్తూ దేవుని ఎదుట నిలబడి దేవుడు వెంటన్నాడన్న భయం లేకుండా. ఇర్మియా చూడండి, ఎంత మాదిరండి. అటు సామాన్య జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళకి కానీ, వాక్యం చెప్తున్న వాళ్ళకి కానీ ఎంత మాదిరినా జీవితాన్ని చక్కబెట్టుకుని చెప్తున్నాడు, జీవితాన్ని సరి చేసుకుని చెప్తున్నాడు. యవ్వన కాలంలో తనకు తానుగా దేవుడి కోసం నిలబడి మీరు ఇలా బ్రతకండి అంటున్నాడు. ఇది ఇప్పుడు మీరు చదువుకున్నది 16వ అధ్యాయం, మనసులో పెట్టుకోండి. ఇది 16వ అధ్యాయం. ఇది వివాహం వద్దు, వివాహం లేదు అన్నాడు. ఇక అక్కడి నుంచండి ఆయన జీవితంలో పడ్డ కష్టాలు, శ్రమలు, వేదనలు ఇంక ఇలా చెప్పుకుంటూ పోతేనండి ఆయన జీవితం నుండి ఎన్నో నేర్చుకోవచ్చు. కొద్దిగా ముందుకెళ్ళేసరికండి ఆయన జీవితంలో ఒక భయంకరమైన శ్రమ అండి, భయంకరమైన శారీరక హింస, అంటే శరీరాన్ని హింసించారండి. 20వ అధ్యాయానికి వస్తే మీరు 20వ అధ్యాయానికి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయానికి రండి. మొదటి 2 వచనాలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, ప్రవచనం చెప్తుంటే అక్కడ ఉన్నవాడు కూడా వాడు కూడా మామూలు వాడేం కాదండి, వాడు కూడా యాజకుడండి, నాయకుడేనండి. వాడు ఇర్మియాను ఏం చేశాడట? కొట్టాడట. కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండి బొండలో అతనిని వేసేయండి, బొండలో వేసేయండి, గోతులో వేసేయండి. ఇక అతను మళ్ళీ పైకి రాకూడదు, మాట్లాడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన జైలు అండి ఇది. యాజకులే, ఆ రోజు దేవుడు పిల్లలుగా మేము చెప్పుకుంటున్నాం అన్న వాళ్ళే, కాదయ్యా మీరు చెప్తున్నవి సరిగా లేవయ్యా, దేవుడు ఇలా కాదయ్యా చెప్పమన్నది అని యాజకుల్ని సరిచేశాడు, ప్రజల్ని సరిచేశాడు. దేవుడు పక్షాన నిలబడి చేస్తున్నందుకు ఆయనకు వస్తున్న కష్టాలండి ఇవి, శ్రమలు. ఏమండి మీరు జైలుకి వెళ్ళి వస్తేనండి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుందండి. ఒంటరిగా మొన్న మధ్యకాలంలో కవిత గారు బయటకు వచ్చారు, తెలుసు కదా మీకు. కేసీఆర్ గారు కూతురు, ఆవిడ జైల్లో వేశారు తెలుసా మీకు? తిహార్ జైల్లో వేశారు, మళ్ళీ మామూలు జైల్లో కాదు. కేసీఆర్ గారి కూతుర్ని తిహార్ జైల్లో వేశారు. మొన్న ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆయన, ఎలాగుందండి జైలు అని అడుగుతున్నాడు. ఎలాగుంటుంది బాబు జైలు, ఎలాగుంటుంది చెప్పలేమండి. ఆ బాధ అండి, చుట్టూతో ఎవరు ఉండరండి, మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. అది ఒక మానసిక ఆందోళన అండి, హింస అండి అని ఆవిడ చాలా బాధపడిపోతుందండి. పాపం ఆవిడ మీద ఉన్న కేసు కొట్టేశారు, ఇప్పుడు నిర్దోషాన్ని తీర్పు తీర్చారు, ఇప్పుడు బయటకు వచ్చేసింది ఆవిడ. ఆవిడ జైల్లో వేసినప్పుడు ఆవిడ పడిన బాధలన్నీ చెప్పుకొచ్చిందండి. నిజంగా ఆలోచిస్తుంటే ఇర్మియా పాపం అతను ఏదో అధికారం కోసం వెళ్ళి జైలు పాలైపోవటం లేదు, ఏళ్ళైనా కొంచెం అధికారం కోసం ఏదో పోరాటాలు చేసి పార్టీలు పెట్టి జైలుకి వెళ్తారండి. ఇప్పుడు ఇర్మియా గారి మోటో ఏంటి చెప్పండి? డబ్బా, అధికారమా? ఏముందండి ఈయనకి ఏముందండి? దేవుడు చెప్పమన్నవి చెబుతున్నందుకు ఈయన జీవితంలో ఏమొస్తున్నాయి? కష్టాలు. మీకు మాట చెప్తాను, బాగా వినండి. ప్రవక్తలందరూ కూడా మేము దేవుడి కోసం నష్టపోతాం అన్న మాదిరి చూపించారు. ఏం నష్టపోయాడు? ఇప్పుడు ఈయన జీవితం నష్టపోయాడు, శరీరం నష్టపోయాడు, ఎవరి కాలం నష్టపోతున్నాడు, ఏమంటే అన్ని శరీరంలో ఉన్న ఆరోగ్యం నష్టపోతున్నాడు. ఇది మాదిరండి. ఇవి చాలామందికి అర్థం కావు. కానీ 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితాన్ని దేవుడికి ఇచ్చి దేవుడి కొరకు బ్రతికి ఇలా మాదిరిగా మనకున్న దాంట్లో
వాళ్ళ కాలు గోటికి కూడా మనం చేసే సరిపోదు, కానీ కనీసం వాళ్ళు మాదిరిగా పెట్టుకుని, ఆ ప్రవక్తల జీవితాలను మాదిరిగా పెట్టుకుని కాస్త కోస్తో మన దేవుడి కోసం చేసుకోగలిగిన మనస్సు వీళ్ళ జీవితాలు చెబితే వస్తుందేమోనన్న ఆశ అండి. దేవుడి కోసం కదలటం, దేవుడి కోసం వెళ్ళటం, ఇవ్వటం, చేయటం, అమ్మో దేవుడు అన్న భావన వీళ్ళ జీవితాలు ఎంత లోతుగా ధ్యానిస్తే వస్తుందేమోనన్న ఆలోచన. జీవితమే నాశనం చేసుకుంటారండి దేవుడి కోసం, జీవితమే నాశనం చేసుకుంటారండి. మేము చనిపోయినా పర్లేదండి, మమ్మల్ని కొట్టినా పర్లేదండి, తిట్టినా పర్లేదండి, జైల్లో వేసినా పర్లేదండి, దేవుడి వాక్యం మాత్రం ప్రకటించబడుతూ ఉండాలి అండి. ఎంత ప్రేమ అండి దేవుడు అంటే వాళ్ళకి. దేవుడి వాక్యం అంటే ఎంత ఆశ అండి, ఎంత ఇష్టం అండి దేవుడు అంటే. ఆలోచించండి మీరు నేను చెప్పేవి. కొడతన్నా, తిడతన్నా, చంపుతున్నా, ఏమండి ఏమండి ఇది 20 అధ్యాయం కదండి. అక్కడ వేశారా? వేసిన తర్వాత బెదిరిస్తారు, కొడతారు, తిడతారు, మళ్ళీ వదులుతారండి. వదిలిన తర్వాత మహానుభావుడు పాపం 7వ వచనంలో చూడండి ఏమంటున్నాడో, బాధపడుతున్నాడండి. 7వ వచనం చూడండి, 20 అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని, నీవు నన్ను బలవంతము చేసి నన్ను గెలిచితివి. అంతే కదండి. ముందు నేను వెళ్ళన్నాడు కదండి. ఎప్పుడు అన్నాడు వెళ్ళనని? చిన్నప్పుడు అన్నాడా? నేను నా వల్ల కాదు బాబు, నేను వెళ్ళను బాబు అంటే ఆయన ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నోడుకు తోడు ఉంటాను, ఇల్లు అన్నాడు కదా. ఇప్పుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వే నన్ను ప్రేరేపించేశావు, నువ్వే నన్ను గెలిచేశావు, నేను అక్కడికి చెప్పాను వీళ్ళు నన్ను బ్రతకనివ్వరని, నానా హింసలు పెడతారని, ఆయన నువ్వు వెళ్ళమన్నావు, నీ ప్రేరణ చేత వెళ్ళాను తండ్రి అని ఇప్పుడు అన్నాడు. నిజంగా ఏమండి ఆయన ఆయన బాధ మనం చూస్తుంటేనండి చాలా బాధ అండి, చాలా బాధ. ఆ మాట చూస్తే తర్వాత అండి, నువ్వు నన్ను బలవంతం చేసి నన్ను గెలిపించిదివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నారట? నవ్వుల పాల. దేవుడు మాటలు చెప్తుంటే నవ్వుతున్నారా? నవ్వుతున్నారండి. మేము సభల్లోకి వెళ్తాం కదండి, వేదిక మీద నిలబడి మాట్లాడుతామండి. సభలో కూర్చున్న వాళ్ళందరూ వాక్యం వింటారండి. సభకు అటుపక్క ఇటుపక్క ఒక బ్యాచ్ వచ్చి నుంచి ఉంటుంది చీకట్లో దూరంగా, సైకిల్ మీద, బండి మీద. నిజం, నేను అనుభవించి చెప్తున్నాను ఇవి. ఆడ అక్కడి నుంచి చేస్తానండి డైలాగులు. యేసుప్రభు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అటు ఇన్ని అంటుండే. యేసుప్రభు వస్తున్నాడు అంటుండే. అంటే దేవుడు మాటలు వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి? నవ్వా, కామెడీయా? ఇప్పుడు ఇర్మియా గారు ప్రసంగం చెప్తుంటే కూడా ఏం చేస్తున్నారట? నవ్వుల పాలైతిని. వచ్చాడండి భక్తుడు, వీడు పెద్ద భక్తుడు. ఇప్పుడు వీడు చెప్పిన మనం వినాలి, వీడు చెప్పిన మనం వినకపోతే దేవుడు మనల్ని శపిస్తాడట, దేవుడు మనకి శిక్ష వేస్తాడట. ఏమన్నా నిజం చెప్పరండి? బండబారిపోయిన హృదయం అండి. ఎవరు వాక్యం చెప్తున్నా మనకేం చెప్తారు తెలుసండి? ఏం కాదు రండి అలాగే చెప్తారు. నిజమండి. ఏం కాదు రండి, అలాగే ఉంటాయి ఆ వాక్యాలు. ఏమైంది? నాకేమైంది? దేవుడు చాచి కొట్టి మూలను పడేసేంత వరకు అమ్మో దేవుడు కొట్టాడని తెలియదండి. మళ్ళా చెప్తున్నాను, హృదయాన్ని గనక దేవుడి వాక్యానికి అనుకూలంగా మార్చుకోకపోతే దేవుడు కొట్టి మరీ మారుస్తాడు, కొడతాడు. వీళ్ళని కొట్టాడు. ఇప్పుడు వాళ్ళు నవ్వుతున్నారు కదండి. చదువుతాను చూడండి కిందకి, దినమెల్లా నేను నవ్వులు పాలవుతున్నాను తండ్రి, వీళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారు, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడు ఎల్లా బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. ఈయన ఎప్పుడు ప్రసంగాల్లో ఏం చెప్పమన్నాడు? దేవుడు నిన్ను దీవించును కాకంటే వాళ్ళు ఏమి తిట్టరు, కానీ ఈయనేమి ఏం చెప్పాల్సి వస్తుందట? ఏం చెప్పాల్సి వస్తుందట ప్రసంగాల్లో? ఏమన్నా మీకు అర్థమైందో లేదో? నేను చెప్పున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అంటే దేవుడు మీ తాట తీసేస్తాడు రా దేవుడు అని చెప్తున్నాడు. వెంటనే దేవుడు తాట తీస్తున్నాడు. ఇది నువ్వేమో వీళ్ళని శిక్ష నిన్ను దేవుడు వేసేయబోతున్నాడు అని చెప్పమంటున్నావు. ఆ మాటలేమో వాళ్ళకి రుచించగా వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. వీటికి ఇంకో పని లేదురా, ఎప్పుడు శాపాలు పెడతా ఉంటాడరా. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మన ప్రసంగాలండి మనం వింటున్న వాళ్ళు చాలామంది ఏమంటారు తెలుసండి? వాళ్ళు ఎప్పుడు కూడా భయపెడతారండి. ఏం చేస్తారట? మరేం చేయాలి? నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదు, దశం బాగా కట్టుకుని వచ్చి అనాలా? మనమేమో అనవవి. నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు, నాకు నెలకోసారి కవర్ ఇచ్చాయంటే బాగుంటుంది. మనం అవి చెయ్యం కదా, ఆ బోధలు మనకు రావు కదా. అందుకేనండి వాళ్ళ బోధలు భయపెడతారండి. భయపెట్టడమా? బ్రతుకును బాగు చేసుకోమంటావు భయపెట్టడమా? భయపెట్టడం అండి.
ఇప్పుడు ఈయన అదే వేస్తున్నాడు. అందుకే ఆ కింద చూస్తేనండి 8వ వచనంలో, ఎలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని విని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దేనమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయిను. ఈయన ప్రకటన చేస్తున్నప్పుడల్లా, ఈయన చెప్తున్నప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తున్నారట? తిరిగి అవమానం చేస్తున్నారట, అపహాస్యం చేస్తున్నా. ఎవరు చెప్పరా, నువ్వు చెప్పేది అంత జరిగిపోతారు, ఇప్పుడు మా మీద శిక్ష వచ్చేద్దరా, మేము చచ్చిపోతాం రా, చెప్పేవారా అని అపహాస్యం అవమానం చేస్తున్నారట. ఎవరిని? ఇర్మియాని. ఇప్పుడు చెప్తారు, నా వైపు చూడండి. దేవుడి పని చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మలను అవమానపరిస్తే మీరు ఏం చేస్తారు? మనకు అవమానం ఎదురైంది అంటే నెక్స్ట్ టైం ఇక మనం ఈ పని మనం చేయకూడదు. ఇక వంట చేశారనుకుందాం, ఆ లక్ష్మక్క ఉంది, బాధపడదు కాబట్టి చెప్తాను. వంట చేసింది, ఏం చేస్తున్నాను అంతమంది లక్ష్మక్క ఇస్తున్నారు వంటలు, ఉప్పు ఎక్కువ వేసేస్తున్నారు అన్నారు ఎవరో, ఆమె చెవిలో పడిపోయింది. నన్ను ఉప్పు ఎక్కువ వేస్తున్నారు అన్నారు కనుక, నన్ను అవమానించారు కనుక నెక్స్ట్ నుంచి నేను వంటకే అంటే అనొచ్చా? అలా ఆలోచించవచ్చా? దేవుడి పనిలో అవమానం వస్తే దేవుడి పనిని వదిలేయాలా? ఇప్పుడు ఇర్మియా ప్రవక్త అండి, బాగా వినాలి. ఇక్కడ ఈ పాయింట్ మీద నిలబడితే ఈ ఒక్క విషయం చాలండి, జీవితం ధన్యమండి మనకి. ఆయన దినమెల్లా చిచ్చి అవమానం అవమానం, ఏడ్రా నువ్వు చెప్పే ప్రసంగాలు, ఎవడరా వింటున్నాడు, ఎవడరా మారుతాడు నీ ప్రసంగాలకి, ఎవడరా శిక్ష వస్తుంది, నీ వెనకాల దేవుడు ఉన్నాడు అనడానికి ఏడ్రా గ్యారంటీ అని దినమెల్లా ఆయన ఏం చేస్తున్నారట? అవమానపరుస్తున్నారట, అపహాస్యం చేస్తున్నారట. దేవుడు వాక్యం చెప్తుంటే, ఏమంటే ఇలాంటి పరిస్థితులు అసలు మన దేవుడు పని చేయగలమా అంటున్నాను నిన్ను. మనల్ని ఎవరైనా వెక్కిరిస్తూ ఉంటే, ప్రసంగాలు చెప్పినా, పని చేసినా, దేవుడి దగ్గరికి వచ్చినా వెక్కిరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మనం వెంటనే తీసుకున్న డెసిషన్లు ఎలా ఉంటాయి చెప్పండి? ఇక ఈ పని నేను చేయనిక, నాకు అవమానం ఎదురైంది కనుక ఈ పని నేను ఇక చేయను. ఇప్పుడు చూడండి, ఇర్మియాను చూడాల 9వ వచనంలో, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నానా? వాళ్ళు అవమానపరుస్తున్నా సరే, ఆడు నవ్వని ప్రభా, నేను మాత్రం ప్రసంగం చేస్తాను అంటున్నాడట. నేను నీ పేరెత్తను. చూడండి ఎంత బాగుంది అది. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నది. నేను ఏడ్చి వెసికి ఉన్నాను, చెప్పక మానలేను. అండర్లైన్ చేయండి, ఈ ముక్క అండర్లైన్ చేసుకోండి. చివరి ముక్క ఏ ముక్క? చెప్పక మానలేను. మనం ఏం రాసుకోవాలి మన నోట్స్లో? చెయ్యక మానలేను అని రాసుకోండి. దేవుడు నాకు ఏ పని ఇస్తే ఆ పని నేను చెయ్యక మానలేను. గుడికి రావటం మానలేను, బైబిల్ చదవటం మానలేను. ఎవరో నన్ను ఏదో అవమానిస్తున్నారు, వదిలేయండి అవన్నీ. వాళ్ళు ఏమన్నా సరే, నేను నా తండ్రి కొరకు చెయ్యవలసినవి చెయ్యక నేను మానను. నేను జేబీఆర్సీ నడిపిస్తున్నప్పుడు అండి, ఒక ఆయన ఉండేవాడు. నేను వెళ్ళకపోతే తమ్ముడు అక్కడ ఆ కుర్రాడు చెప్పే ప్రసంగాలు ఎవరు తమ్ముడు వింటాడు? నేను వెళ్ళలేదంటే అక్కడ ఏముండదు తమ్ముడు, అక్కడ ఉండడు తమ్ముడు అనేవాడు. అది నేను ఎలా తీసుకునేవాడిని అంటే అవమానం, అది అంతే కదండి. నేను వెళ్ళకపోతే అక్కడ ఎవడ ఉండడు అంటున్నాడు పొగరుగా. అప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, సరే తండ్రి, మరి ఇప్పుడు నేను వాళ్ళకి ప్రసంగాలు చెప్పలేనేమో, నా ప్రసంగం చెబితే విని మారేవాడు ఉంటాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాను తండ్రి. నేను అవమానిస్తున్నారని ప్రసంగాలు చెప్పడం మానేస్తావా? అవమానిస్తున్నారని దేవుడు పనిచేయడం మానేస్తావా? అవమానిస్తున్నారని దేవుడి దగ్గరికి వెళ్ళటం మానేస్తావా? చూసారా, ఇర్మియా జీవితం మనకేమి నేర్పిస్తుంది? నేను చెప్పక మానలేను. మన వాక్యం చెప్తున్నప్పుడు అందరూ వింటారనుకుంటున్నారా? మన వాక్యాలు వింటారా? అవమానపరుస్తారా? మన వాక్యానికి వ్యతిరేకత ఏమండి? అందరూ బాగుందని అంటారా? వ్యతిరేకత. మన వాక్యాలు చాలామందికి ఇష్టం ఉండవు. మనం చెప్పే బైబిల్లో చెప్పే సత్యం చాలామందికి నచ్చదు. అలాంటప్పుడు చెప్పడం మానేస్తావా? వాళ్ళు వినటం లేదండి, వాళ్ళు మారటం లేదండి అంటే ఇంక అయిపోయినట్టే. నువ్వు అవమానం ఎదురవుతున్నా, అపహాస్యం ఎదురవుతున్నా, ఒత్తిడి ఎదురవుతున్నా, శోధన ఎదురవుతున్నా, దెబ్బలు ఎదురవుతున్నా, ఏమంటే ఇర్మియా జీవితం చివరికి వస్తాను, ముగించేస్తాను. ఇప్పుడు ఇర్మియా జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ఒకటే, ఈ ఒక్క మాట మీరు పట్టుకుంటానండి,
వాళ్ళు ఎన్ని అవమానాలు చేసిన తండ్రి, నేను చెప్పక మానలేను. నేను నిన్ను విడిచిపెట్టను, నీ సేవ విడిచిపెట్టను, నీ పనిని విడిచిపెట్టను. ఇంకా తర్వాత అండి జైల్లో వేశారండి, ఆహారం లేకుండా రొట్టెలు లేకుండా చేశారండి. ఇవన్నీ ఉంటే తర్వాత చదువుకుని టైం అయిపోయింది కదా, రొట్టెలు లేకుండా చేశారండి. ఒకానొక టైంలో ఏం చేశారంటే, ఇతను ఎలాగైనా చంపేయాలి, నేరం మన మీదకి రాకూడదని బావండి, నీళ్లు లేని ఓన్లీ మట్టి బావి, ఊబి ఉంది, ఆ గోతి, ఆ ఊబిలోనికి దింపేశారండి తలకిందులుగా తాడు కట్టి, ఊపిరాడక చచ్చిపోవాలని. ఆ ఊబిలో వేసండి పైనుంచి రోజుకు ఒక రొట్టె ఇసిరేవారండి. ఇర్మియాని ప్రవక్తని చిత్రహింసలు పెట్టారండి. ఇన్ని హింసలు పెడుతున్నా ఇందాకేమన్నాడు ఆయన, నేను నీ గురించి చెప్పక మానలేను తండ్రి. ఆడు ఎన్నైనా కొట్టనివ్వండి, ఎన్నైనా తిట్టనివ్వండి, ఎన్ని అవమానాలైనా చేయనివ్వండి, నేను మాత్రం నా తండ్రి పనిని మాత్రం నేను విడిచిపెట్టను. ఇర్మియా ఏం నేర్పిస్తుంది చెప్పండి? మాదిరి మనకి ఏమి నేర్పిస్తుంది? నేను దేవుడిని విడిచిపెట్టను. ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదనలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నేను దేవుడిని విడిచిపెట్టను. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మీరు మనసులో పెట్టుకుని, అసలు ఆయనకు వస్తున్న అవమానాలే ఘోరంగా ఉన్నాయి. కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, జైల్లో వేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఆయన ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆయన ఏమన్నాడు తెలుసండి? ఆయన మనకేం చెప్పాడు తెలుసా? ఇర్మియా మనకేం చెప్పాడు తెలుసండి? ఇదిగో నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని కన్నీళ్ళు వస్తున్నా, నేను దేవుడిని విడిచిపెట్టలేదు అని మనకేం చెప్పాడు తెలుసా? 47 చివరికి వెళ్ళిపోదాం. 47కి 47 47వ అధ్యాయము 10వ వచనం చూడండి. 47:10 అండి. 48:10 క్షమించండి, 48:10, 48వ అధ్యాయం 10వ వచనం అండి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్తున్నాడు? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఏం చెప్పాడు మనకి? దేవుడు కార్యాన్ని నువ్వు చేస్తున్నప్పుడు శ్రద్ధగా కాకుండా అశ్రద్ధగా, ఏదో పర్లేదులేండి దేవుడిదే కదండి, ఏమిచ్చినా పర్వాలేదండి, ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదండి, ఎలా చేసినా పర్వాలేదండి అని దేవుడి కార్యాన్ని కనుక అశ్రద్ధగా చేస్తే వాడు ఏమవుతాడట? ఏమండి, ఈయన సేవ ఏమన్నా బాగుండి చెప్పాడా ఈ మాట? ఈయన సేవ ఏమైనా బాగుందా? ఈయన ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఈయన ఏమైనా ఆనందంగా ఉన్నాడా? కష్టాలు కన్నీళ్ళు ఎదుర్కొంటూ, కొడుతుంటే, తిడుతుంటే, చంపుతుంటే, చాలాసార్లు చచ్చిపోయాడు అనుకుని ప్రాణాల మీద ఆశ ఎదురేసినోడు అంటున్నాడు, ఏమండి ఏమైనా జరగనివ్వండి, మన దేవుడి పని మాత్రం ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయొద్దు. దేవుడు పని మీద శ్రద్ధ తగ్గొద్దు అన్నది ఇర్మియా జీవితం నేర్పుతున్న మాదిరి. ఒక్క లైన్లో చెప్తున్నాను మీకు. ఇర్మియా జీవితం నేర్పుతున్న మాదిరి, మీకు ఏవైనా ఎదురేమనివ్వండి, దేవుడి పని మీద శ్రద్ధ మాత్రం మీకు తగ్గకూడదు. దేవుడి సన్నిధి మీద, వాక్యం మీద, దేవుడి మీద, సేవ మీద. చుట్టూతా పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూతా ఉన్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారిపోతున్నా, నిన్ను కొడతన్నా, తిడతన్నా, అవమానాలు పాలు చేస్తున్నా, నిన్ను నిందిస్తున్నా, హింసిస్తున్నా, నీ జీవితంలో చివరికి సుఖం లేకపోయినా దేవుడి పని మాత్రం ఎలా జరగాలి? మరలా చెప్తున్నాను, శ్రద్ధగా జరగాలి. దేవుడి పని శ్రద్ధగా జరగాలి. మీకు మాట చెప్తానండి, యేసుక్రీస్తుల వారి జీవితం అంతా కూడానండి ముందుగా రాయబడింది. ఆయన ఏం మాట్లాడాలి, ఏం చేయాలన్నది ముందుగానే రాయబడింది. మహానుభావుడు సిలువలో ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చిందండి. సిలువలో ఉండటం అంటే చాలాసార్లు చెప్పాను, సిలువలో ఉండటం అంటే మొల కిరీటం ఉంది, చేతిలో మేకులు ఉన్నాయి, ఒళ్ళంతా రక్తం కారుతుంది, కిందకి కాళ్ళకి మేకులు ఉన్నాయి, భారంతో ఉన్నాడండి. అప్పుడు మాట జ్ఞాపకం వచ్చిందండి ఆయనకి. ఏ మాట? ఆయనకు చేదు చెరకను త్రాగనిచ్చిరి అని ఒక ప్రవక్త రాశాడు కదా నేను గురించి ప్రవచనం. ఇప్పుడు సిలువలో చనిపోయే ముందు ఆ మాటను ఏం చేయాలి? ఇప్పుడు నెరవేర్చాలి. నెరవేర్చడానికి ఆయన ఏమంటున్నాడు తెలుసు? సిలువలో చనిపోయే ముందు దాహం. చనిపోయి ఆయనకి దాహమా? కొద్దిసేపుట్లో ఆయన చనిపోతాడని ఆయనకి తెలియదండి? తెలుసండి. చనిపోతానని తెలిసి దాహానికి ఎందుకు అడుగుతున్నాడు? నీళ్ళు తాగడానికా? ఒకవేళ ఈయన దాహానికి అడిగితే వాళ్ళు దాహానికి ఇస్తారా? కొట్టి తిట్టి చంపిన వాళ్ళు నీళ్ళు ఇస్తారా? తెలియదు ఆయనకి చేదు చెరకిస్తారని? తెలుసు. నేను అదే చెప్తున్నాను, యెహోవా పనిని శ్రద్ధగా చేయాలి అంటే నేను ఈ మాట పలకాలి అని నా తండ్రి బైబిల్లో రాయించాడు కనుక ప్రవక్తల నోట సిలువలో వేలాడుతున్నప్పుడు పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి, నేను దేవుడు చెప్పింది చెయ్యాలండి. ఇర్మియా జీవితం ఏమైనా బాగుందా?
కొడతన్నా, తిడతన్నా, చంపుతున్నా, జైల్లో వేస్తున్నా, అవమానిస్తున్నా. ఏమంటున్నాడు ఇప్పుడు 48:10 ఏమంటున్నాడండి? యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు ఏమైపోతాడట? మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు పని చెయ్యాలనుకుంటే శ్రద్ధగా చేయాలి, లేదా మొత్తం క్వైట్ అయిపోవాలా, వదిలేదాన్ని. వదిలేస్తే ఎలాగో నరకానికి పోతాం, అది వేరే విషయం. కానీ పట్టుకున్నామా, పట్టుకున్న పనిని మాత్రం ఎలా చేయాలట? శ్రద్ధగా. శ్రద్ధగా. మన ఇంట్లో పనులు ఎలా చేసుకుంటామండి? అశ్రద్ధగా చేసుకుంటామా? శ్రద్ధగా చేసుకుంటామా? శ్రద్ధగా చేస్తాం. మరి దేవుడు పని ఎంత బాగా రాశాడండి. ఆ మాట ఆశ్చర్యం. ఈ ఒక్క మాటనండి ఆయన జీవితం అంతా ధ్యానించిన తర్వాత ఈ ఒక్క మాట నాకు మతిపోగొట్టింది. ఏంటి ఇన్ని కష్టాల్లో ఉండి, ఇన్ని శ్రమల్లో నువ్వు సేవ చేస్తూ శ్రద్ధగా మాత్రం సేవ చేయాలని అంటున్నట్టే. దేవుడి కోసం శ్రద్ధగా బ్రతకాలంటున్నాడు. ఇది మనసులో పెట్టుకుంటే ఇప్పుడు ఒక మాట, టైం అయిపోయింది, చూపిస్తాను, అది చాలా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం పక్కనే మీకు ఏ గ్రంథం వస్తుందని చెప్పాను ఇందాక? విలాపవాక్యాలు. అది ఎవరు రాశారు? ఈయనే రాశాడు. ఎప్పుడు రాశాడు తెలుసండి? ఇది ఎప్పుడు రాశాడు తెలుసండి? ఆ విలాపవాక్యములను మీరు చదువుకోండి, 5 అధ్యాయాలు ఉంటాయండి. ఈ 5 అధ్యాయాలు ఆయన రాయడానికి గల కారణం ఏంటంటే, ఈయన కాలంలోనే నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి ముట్టడించి మొత్తం యెరూషలేమును నాశనం చేసి, దేవాలయాన్ని నాశనం చేసి, మనుషులందరినీ కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడండి. ఈయన కాలంలోనే, ఇర్మియా గారు ప్రవక్తగా ఉన్న కాలంలోనే నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును నాశనం చేసి, ఏమండి, యోధారాజుల కాలంలో మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడండి. సంపద అంతా తీసుకుని వెళ్ళిపోయాడు, దేవాలయాన్ని పాడు చేశాడు, పట్టణం అంతా నాశనం అయిపోయింది. దానికి ముందు నుంచి చెప్తున్నాడండి ఇర్మియా, వచ్చేస్తాడు వాడు, దేవుడు అప్పగించబోతున్నాడు మిమ్మల్ని, మీ బ్రతుకులు బాగోలేదు, మార్చుకుంటే వాడు ఆగుతాడు, లేదంటే నాశనం అయిపోతారని చెప్పాడండి ఇర్మియా. పట్టించుకోలేదండి వాళ్ళు. వచ్చేసాడు. వాళ్ళు వచ్చి ఈడ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత అండి, ఈడ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసేసిన తర్వాత, నాశనం అయిపోయిన ఆ పట్టణంలో శిథిలాల మధ్యలో కూర్చుని ఇది రాశాడు. ఏది? విలాపవాక్యములు. అర్థమైందా? యెరూషలేము పట్టణం కూలిపోయిన తర్వాత, శిథిలమైపోయిన తర్వాత, ఆ కూలిపోయి శిథిలమైపోయిన ఆ నాశనం అయిపోయి కాలుతుంటే, ఆ పట్టణం కాలుతుంటే ఏడ్చండి, బాధపడుతునండి, ఏడుస్తూ రాసిన గ్రంథం అండి విలాపవాక్యాలు. అందుకే ఇంకో పేరు ఉందని చెప్పాను ప్రారంభంలో. ఏం పేరు? కన్నీటి ప్రవక్త. కన్నీళ్లు గార్చాడండి. ఓ మాట చూపిస్తాను మీకు అర్థం అవడానికి. విలాపవాక్యాలు మొదటి వచనం చదవండి, ఏమని రాస్తున్నాడు? జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమయ్యను. ఏ పట్టణం అది? యెరూషలేం పట్టణం అండి. జనంతో ఉండేది కదండి ఒకప్పుడు, చుట్టూతా జనం కదండి, యెరూషలేము దేవాలయం అంటే ప్రార్థనలు కదండి. ఎంత అందంగా ఉన్న పట్టణం ఇలా మారిపోయిందేంటి? ఎట్లు ఆనందభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమైను, అది విధవరాల వంటిదాయను, అన్ని జనుల్లో ఘనతకెక్కినది, సంస్థానములో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను. అంటే దీన్ని ఏం చేశాడు? ఇప్పుడు వాడు వచ్చి చెరపట్టాడు. నెబుకద్నెజరు వచ్చి చెరపట్టేసాడండి. వెళ్ళిపోయిందండి. పిల్లరా, ఇందాక మాట చెప్పాను, కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను, యవనస్తుల గురించి. ఆ నెబుకద్నెజరు రాక మునుపు ఆ యూదులను, యెరూషలేములో ఉన్న యవనస్తులందరినీ ఏమని హెచ్చరించాడు తెలుసండి? అయ్యా, మనం యవనస్తులం కదా, ఈ యవన బలాన్ని దేవుడికి ఇవ్వాలి కదా, యవన కాలంలో మనం పాపాలు చేయకూడదు కదా, పాపాలు చేస్తే యవన కాలంలో దేవుడికి ఇంకెవరు చేస్తారా అని పని చేసేదే మనం కదా, పాపాలు చేయకూడదు కదా అని యవనస్తులకి ఎన్నో ప్రసంగాలు చెప్పాడండి. వినలేదండి. వినకపోయేసరికి వాళ్ళను కూడా వచ్చి నెబుకద్నెజరు అనేవాడు ఈడ్చుకుని వెళ్ళిపోయాడండి యవనస్తులందరినీ. కొంతమందిని చంపేసాడండి, కొంతమందిని కాళ్ళు చేతులు విరగొట్టాడండి. యవనస్తులవి. కొంతమంది చంపాడు, కొంతమందిని బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయాడు, కొంతమంది గుర్రాల కింద పడిపోయారు, కొంతమంది కత్తువాత పడ్డారు, చచ్చిపోయారండి యవనస్తులు. అప్పుడు మాట్లాడాడు 3వ అధ్యాయం 27వ వచనం. మనం చాలాసార్లు చదువుకుంటాం ఈ మాట. 3వ అధ్యాయము 27వ వచనం. 3వ అధ్యాయం 27 చూడండి ఏమంటున్నాడు? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలంలో దేవుడు పని చేయవలసిన మీరు ఇలాగా ఆడు కత్తి కింద చిక్కుకుపోయారు. కింద అంటున్నాడు చూడండి, కింద. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణకు ఆధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. చూసారా, మిగిలిపోయిన వాళ్ళు బూడిదలో కూర్చున్నారట. అయ్యో, అమ్మనాళ్ళు వెళ్ళిపోయారండి, ఈడ్చుకెళ్ళిపోయారండి, చంపేశారండి కొంతమంది అమ్మనాళ్ళని, యవనస్తులు చచ్చిపోయారండి. పట్టణం అంతా ఏడుపండి, గోలండి, దుఃఖమండి.
బాగా వినండి, బాగా వినండి. వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి చెప్పండి? ఎందుకు వచ్చింది? ప్రారంభంలో నేను చెప్పిన మాట, ఏ మాట? 3వ అధ్యాయంలో, ఒరే మీరు మారంటరా, మీరు చేస్తున్న పనులు బాగోలేదురా, సిగ్గునుందంటారా అంటే వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని అంటావని ఆయన మీదకి చంపడానికి తిరుగుబాటు చేశారు. చివరికి వీళ్ళ పరిస్థితి ఏమైంది? నెబుకద్నెజర్ అనేవాడు వచ్చి నాశనం చేసి, కొంతమందిని చంపి, కొంతమందిని ఈడ్చుకెళ్ళి, కొంతమంది జైల్లో వేసి, కొంతమందిని ఏమండి ఎంత దారుణంగా ఉండి వీళ్ళ బ్రతుకులు ఏమైపోయింది తెలుసండి? నిజంగా చెప్తున్నానండి, చదువుకుంటే కన్నీళ్ళు వస్తాయండి. ఇది విలాపవాక్యమే. పచ్చగా ఉన్న పట్టణం ఎలా మారిపోయింది తెలుసండి? 5వ అధ్యాయానికి రండి, ఒకసారి ముగించేస్తాను. 5వ అధ్యాయం 11 నుంచి చూడండి. విలాపవాక్యాలు 5వ అధ్యాయము 11 వచనం. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపిరి. సియోన్ అంటే ఏంటనుకుంటున్నారు? యెరూషలేమండి. అక్కడికి వచ్చి నెబుకద్నెజర్ అనేవాడు, వాడి సైన్యం వచ్చి స్త్రీలను ఏం చేశారట? చెరిపేశారు. స్త్రీలను చెరిపిరి, యోధా పట్టణములో ఉన్న కన్యకలను చెరిపేశారు, చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. యెరూషలేముకి అధిపతులు ఉంటారు కదండి, నాయకులు ఉంటారు కదండి, వాళ్ళందరినీ పట్ట పగలు జనం మధ్యలో ఉరి తీసేశారండి. ఏంటండి ఇది? అధిపతులను ఉరి తీసిరి, వారే మాత్రమును పెద్దలను గణపరచలేదు, యవ్వనులు తెరగటి రాయిలు మోసిరి. మరి బలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా రాయిలు మోయించారట. ఎవరే ఈ రాయిలు పట్టుకుని పదండ్రా మా దేశానికి, మీ దేశంలో ఈ రాళ్ళు బాగున్నారా, పదండ్రా. యవనస్తులు చేత కటిక చాకిరి చేయించుకున్నారట. ఎవరిని? కింద మాట బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి, పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి, యవ్వనులు సంగీతములు మానిరి, సంతోషము మా హృదయమును విడిచిపోయేను. ఇది అండర్లైన్ చేసుకోండి. అసలు మా జీవితంలోకి ఏమి లేదు, సంతోషం అన్నది లేదు. సంతోషం మా జీవితాన్ని విడిచిపోయింది. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. అండర్లైన్ చేయండి. ఈ శ్రమ అంతటికి కారణం ఏంటట? మేము పాపము చేసి ఉన్నాము కనుక మాకు శ్రమ. 17వ వచనం, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతము పాడైంది. అయిపోయిందండి, నాశనం అయిపోయిందండి. చెప్పాడండి, బాలుడుగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడండి, చిన్నోడుగా ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు, అయ్యో యెరూషలేం పట్టణం పాడైపోద్దురా, మారండ్రా, దేవుడు కోపంతో ఉన్నాడురా, అన్ని రాజులకు మనల్ని అప్పగించేస్తాడురా, మన బ్రతుకులు బాగోకపోతే దేవుడు మన మీద చాలా ఉగ్రుడై ఉన్నాడు, జీవితాలను మార్చుకుందాం, బ్రతుకులు మార్చుకుందాం, పాపాన్ని విడిచిపెట్టండి అని. నిజంగానండి, ఏటు నుండి ఆనాటి వరకు ఈనాటి వరకు నేను మనుషులను చూశానండి, బండ పాపమురా అది అంటే అదే చేస్తానంటాడు. దానివలన నీ జీవితం నాశనం అవుతుంది, నీ కుటుంబం నాశనం అవుతుంది అంటే మాకు ఆ నాశనాలే కావాలి తప్ప మార్పు కానీ పశ్చాత్తాపం కానీ మనిషి అసలు తీసుకోడండి. పిల్లరా, ఒకటే చెప్తున్నాను, వీళ్ళు మారలేదు కదా అని, వీళ్ళు పాపులు కదా అని తన జీవితాన్ని ఏమైనా మార్చుకున్నాడా ఇర్మియా? తానేమైనా పాపాలు చేశాడా? తాను ఎవరి జీవితాన్ని ఏమైనా పాడు చేసుకున్నాడా? నేను యెహోవా కార్యాలను శ్రద్ధగా చేస్తాను, ఈ దుర్మార్గులు మారినా మారకపోయినా నా పని నాదే అనడంతే. ఏంటి చెప్పండి మాదిరి? ఏంటి మాదిరి? మన చుట్టూ పోగిరోళ్ళు ఉన్నారనుకోండి, మనం కూడా కొంతకాలానికి ఎలా మారుతాం? ఆ పోగిరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలే మనకి వస్తాయి. దొంగతో సహవాసం చేస్తున్నాం అనుకోండి, కొంతకాలానికి మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? దొంగతనాలే. ఇర్మియా గారు అలాంటి క్రూరుల మధ్యలో, భయంకరుల మధ్యలో ఉండి కూడా తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. మళ్ళీ చెప్తాను, తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన కళ్ళ ముందే వాళ్ళ జీవితాలని నాశనం అయిపోతుంటే ఏడుస్తున్నాడండి. నేను చెప్పాను, దేవుడిని విడిచిపెడితే బ్రతుకిలా మారుతుందని చెప్పాను. చివరి కూడా చెప్తున్నాను మీకు, కిరీటము మమ్మును విడిచిపోయెను అంటే దేవుడు విడిచిపెట్టేసిరండి. దేవుడు విడిచిపెట్టిన తర్వాత మనిషి బ్రతుకిలా మారుతుంది. దేవుడు సన్నిధి పోయిన తర్వాత, దేవుడు పని పోయిన తర్వాత, దేవుడు కాపుదల పోయిన తర్వాత, దేవుడు శిక్ష గనక మన మీదకి వస్తే జీవితాలు ఎంత భయంకరంగా మారుతాయి. కానీ అంతటి భయంకరమైన క్రూరులు తన చుట్టూ ఉన్న తన భక్తి జీవితాన్ని పోగొట్టుకోకుండా ఇర్మియా గారు మనకి ఏం చూపిస్తున్నాడు అంటే మాదిరి. భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలో ఇర్మియా గారు మనకి ఏం చూపిస్తున్నాడు? మాదిరి. మన హైదరాబాద్లో ఉన్నామండి, మన చుట్టూ ఏమైనా మంచోళ్ళు ఉన్నారా? మంచోళ్ళు ఉన్నారండి? మెట్రో ట్రైన్ ఎక్కండి, అసలు వాళ్ళ అవతారాలు చూడలేమండి. ఇంట్లో వేసుకునే బట్టలు ట్రైన్లో వేసుకుని తిరుగుతారు.
అసహ్యం, వాళ్ళని చూడడానికే అసహ్యం, వాళ్ళ బ్రతుకులు అసహ్యం, వాళ్ళ మొహాలు చూసిన వాళ్ళ ఫ్యాషన్ పేరుతో ఈరోజు ఆడపిల్లలు వేస్తున్న బట్టలు కానీ వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన కానీ అస్సలు అసహ్యంగా ఉన్నాయి. ఇంత క్రూరమైన ఈ పట్టణాల్లో మీరు ఉండి మన చుట్టూతో ఉన్న జనాంగం పాడైపోతే లోక ఆశల్లో జోదంలో ఏమంటే ఈ పట్టణం ఎలా పాడు చేస్తుంది మనుషుల్ని అంటే, ఒకటే వ్యభిచారం, రెండు జోదం, పబ్బులు, క్లబ్బులు, సుఖాలు, ఆనందాలు, సంతోషాలు, బ్రాండెడ్లు, వీటికి అలవాటు చేసి జీవితాన్ని నాశనం చేసింది దెయ్యం. ఇరిమి అలాంటి వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, కానీ వాళ్ళు చేస్తున్న చేష్టలేవి చేయలేదు. ఎప్పటి నుంచి ఉన్నాడు? బాల్యం నుండి. నిజం చెప్పండి, మీరు నేను బాల్యంలో భక్తిగా ఉన్నాను వాళ్ళు చేయొద్దండి. ఇప్పటికే డౌట్. మనం ఎన్ని ప్రసంగాలు ఏంటన్నా డౌటే. కానీ అతను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు? భక్తి. బాగుంది ఆయన మాదిరి. ఎన్ని విషయాల్లో మాదిరి చూపించాడు చూసారా? కష్టాలు వస్తున్న దేవుడి పనిని వదలను, చిన్ననాటి నుంచి దేవుడిలో ఉంటాను, యవన కాలంలో వివాహం సైతం వద్దనుకుంటాను, దేవుడు ఏది చెప్తే చేస్తాను, పాపం నా జోలికి కూడా రానే, నా చుట్టూతో ఉన్న వాళ్ళు నాశనం అయిపోయారు కానీ నేను బాగానే ఉన్నాను అన్నాడు ఇర్మియా. కనుక దేవుని పిల్లలుగా ప్రవక్త జీవితం చెబుతున్న మాదిరంతా మన హృదయంలో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఇర్మియా ప్రవక్త నిజంగా ఆయన జీవితం చిన్ననాడు మీ సేవలో ప్రారంభమైంది తండ్రి. ఎన్ని మాటలు ఆలోచించినా తక్కువే, ఎన్ని మాటలు చదువుకున్నా తక్కువే ఆయన గురించి. ఎంత మాదిరి తండ్రి, ఎంత స్ఫూర్తిదాయకం తండ్రి. నిండు యవ్వనుడు 40 సంవత్సరాలు సేవను జరిగించి ఏ పాపము తనను అంటనివ్వకుండా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతూ తండ్రి మీ పని అని అవమానిస్తున్నా, నిందిస్తున్నా నా తండ్రి పనే అని ఆయన పలికిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. చిన్న చిన్న అవమానాలకి కృంగిపోయేవాళ్ళు, చిన్న చిన్న మాటలకి దేవుడి పనిని విడిచిపెట్టేసేవాళ్ళు, చిన్న చిన్న వాటికి దేవుడి నుండి దూరం అయిపోయిన వాళ్ళని ఎంతోమందిని మేము చూస్తుంటే, కొడతన్నా, తిడతన్నా, చంపుతున్నా, అవమానిస్తున్నా నా తండ్రి మాట, నా తండ్రి పనిని నేను విడిచిపెట్టలేను అని ఆయన పలికిన మాటలు స్ఫూర్తి తండ్రి. మాకు తగిలే ప్రతి దెబ్బ, మాకు తగిలే ప్రతి అవమానము, మా మీద వేసే ప్రతి నింద మేము తట్టుకుని మీ సేవలో నిలబడాలి. అట్టి భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, ఈ కోడికను ఏర్పాటు చేసిన సంఘాన్ని, సహాయపడిన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.